హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మరొక జిల్లా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. డీటెయిల్స్ అయితే చెప్తాను. అండ్ అలాగే చూస్తున్న వారు మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సో చాలామంది మన యొక్క లాస్ట్ వీడియోస్లో కామెంట్స్ చేస్తున్నారు, జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే అప్డేట్ చేయండి అంటూ. జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. ఈ ఉద్యోగాలకి కేవలము ఆ జిల్లా వారు మాత్రమే అప్లై చేసుకోవాలండి. మిగతా వారు అప్లై చేసుకోవడానికి అయితే లేదు. మళ్ళీ కామెంట్ చేస్తారని ముందే చెప్తున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఏం పోస్టులు ఉన్నాయి, వాటికి క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ ఈ గవర్నెన్స్ సంస్థ జగిత్యాల కార్యాలయం నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. ఇది వచ్చేసి మీ సేవా కేంద్రాల ఏర్పాటు కోసము దరఖాస్తులకు ఆహ్వానించడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జగిత్యాల జిల్లాలోని భీమారంలో ఒకటి, జగిత్యాల రూరల్లో ఒకటి, సారంగాపూర్లో ఒకటి మరియు మెట్పల్లిలో ఒకటి, మొత్తము 4 కేంద్రాలకు ఏర్పాటు కోసము నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనేటువంటి వివరాలు చూద్దాము. సో ఇంతకుముందు చెప్పాను కదా, మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతిపాదిత మీ సేవా కేంద్ర ప్రాంతం వచ్చేసి భీమారము, మోరపల్లి, రంగపేట, జగ్గాసాగర్ ఈ ప్రాంతాల్లో ఈ యొక్క మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అర్హత ప్రమాణాలు ఇక్కడ చూడవచ్చు. దరఖాస్తుదారుడు ఖచ్చితంగా నిరుద్యోగి అయి ఉండాలి. ఏదైనా గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కంపల్సరీగా ఉండాలి. అండ్ అలాగే దరఖాస్తుదారు తప్పనిసరిగా అకాడమిక్ సర్టిఫికెట్లు మరియు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి. సో ఎవరైతే ఈ యొక్క మీ సేవా కేంద్రాల ఏర్పాటు కోసం అప్లై చేయాలి అనుకుంటున్నారో తప్పనిసరిగా మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్నా సరిపోతుంది. అండ్ అలాగే కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి సర్టిఫికెట్లు కూడా ఉండాలంటూ తెలియజేశారు. నెక్స్ట్ పెట్టుబడి పెట్టడానికి కూడా తగిన స్తోమత కలిగి ఉండాలి అంటూ తెలియజేశారు. నెక్స్ట్ దరఖాస్తుదారుని యొక్క వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. జగిత్యాల జిల్లాలోని అదే మండలానికి గ్రామ పంచాయతీ లేదా సమీప గ్రామ పంచాయతీకి చెందిన వారై ఉండాలి అని ఉంది. అంటే మిగతా జిల్లాల వారు ఎవరైనా అప్లై చేసుకోవడానికైతే అర్హత లేదు. ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి వివరాలు చూసినట్లయితే దీనికి వచ్చేసి ఆఫ్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు, దరఖాస్తు సమర్పించే తేదీ 26/11/2024 ఉదయం 10:30 గంటల నుంచి డిసెంబరు 4వ తేదీ 2024 సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయం పనివేళలలో మాత్రమే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు దరఖాస్తు ఫారంను నింపి సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఫారంను సమర్పించాలి. జగిత్యాల జిల్లా అధికారిక వెబ్సైట్ www.jagitiala.telangana.gov.in ఈ వెబ్సైట్ లింక్, అలాగే నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివి అప్పుడు అప్లై అయితే చేయండి. దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు అంటే అప్లికేషన్ ఫామ్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎస్ఎస్సి నుండి గ్రాడ్యుయేషన్ వరకు అన్ని సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ మాత్రమే మీరు అప్లై చేసే సమయంలో పెట్టాలి. వెరిఫికేషన్ సమయంలో ఇక్కడ ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో వీటికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా మీరు అక్కడ చూపించాల్సి ఉంటుంది. నివాస ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, వీటితో పాటు అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి దాంతోపాటు 500 రూపాయలు ఫీ డీడీ రూపంలో చెల్లించినటువంటి డీడీ కూడా మీరు అందులో అప్లికేషన్ ఫామ్తో జత చేయాలి అంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. చూడండి, దరఖాస్తుతో పాటు 500 రూపాయల డీడీ నాన్ రిఫండబుల్ డీడీని డిస్ట్రిక్ట్ కలెక్టర్ జగిత్యాల గారి పేరు మీద కట్టి అర్జీతో అంటే అప్లికేషన్ ఫామ్తో సమర్పించాల్సి ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే, ఎవరైతే మీరు అప్లై చేస్తారో వారి యొక్క అప్లికేషన్స్ అన్నింటిని కూడా వాళ్ళు స్క్రూటినైజ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థులకు ఐటీ నైపుణ్యాలను అంచనా వేయడానికి వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒక స్కిల్ టెస్ట్ లాగా 100 మార్క్స్‌కి ఆహ్, మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఆ యొక్క ఎవరైతే స్కిల్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే ఈ యొక్క మీ సేవను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వడం అయితే జరుగుతుంది. అర్జీదారు వారి యొక్క అర్జీని సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో మాత్రమే సమర్పించాల్సిందిగా కోరడమైంది అంటూ తెలియజేశారు. సో, మీ యొక్క సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో మీ యొక్క అప్లికేషన్స్‌ని డిసెంబర్ 4వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇది జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రిప్లై ఇస్తాను. ఆహ్, మరిన్ని డీటెయిల్స్ కోసము డిస్క్రిప్షన్‌లో ఈ యొక్క నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ అలాగే అఫీషియల్ వెబ్‌సైట్ లింక్స్ ఉంటాయి. ఒకసారి క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేయండి. అండ్ చూస్తున్న వారు ఈ కంటెంట్ మీకు నచ్చిందా? తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఏ ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వారో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్‌లో జాబ్స్ వచ్చిన వెంటనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. బాయ్.